హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను 4 ఇంచెస్ తీసుకున్నాను అనమాట క్లాత్. దానికి మనం వాటర్ డ్రాప్ లాగా కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని కోన్ షేప్ అని కూడా అంటారు, మన ఇష్టం అనమాట. సో వీటిని ఫస్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ దీనికి లైనింగ్ క్లాత్ అనమాట. సేమ్ అదే షేప్లో నేను కట్ చేశాను అనమాట. కోన్ షేప్లోని వాటర్ డ్రాప్ అని కూడా అనవచ్చు అనమాట. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీ యొక్క వాల్యుబుల్ అయినటువంటి కామెంట్ని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, మనము ఆపోజిట్ సైడ్లో ఉన్న వైపు కుట్టకూడదు అనమాట. లైనింగ్ క్లాత్ ఎలాగో సేమ్ ఇది కూడా అలాగే తిప్పుకోవాలన్నమాట. ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద కుట్టుకుని తర్వాత ఆపోజిట్ వైపు మౌల్డ్ చేసుకుని దాన్ని చూడండి అలా కుట్టాలన్నమాట. ఒక కుట్టు అయితే వెయ్యాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను అటువైపు ఒక్కటే కుట్టాను. ఆ రౌండ్ షేప్ లాగున్న అది ఒక్కటే కుట్టాను, మిగిలిన 4 ఎడ్జెస్ కుట్టలేదు. చూడండి, ఇలాగే నేను సేమ్ 6 తీసుకున్నాను అనమాట అలా కుట్టి. నెక్స్ట్ చూడండి, రెడీమేడ్ డోరీని అయితే తీసుకున్నాను. సో దాన్ని కట్ చేయడానికి నేను 3 తీసుకున్నాను అనమాట. ఆ 3 సమానంగా కూడా నేను తీసుకోలేదు. అంటే వాటి యొక్క హైట్లు వచ్చేసేసి ఫస్ట్ది బాగా హైట్గా, సెకండ్ది సెకండ్ హైట్గా, థర్డ్ది థర్డ్ హైట్గా 3 వేరియేషన్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. సో దాన్ని అలా కుట్టినప్పుడు మనం దాన్ని అలా ఫోల్డ్ చేసి లాగినప్పుడు చూడండి, మనకు అసలు కుట్టినట్టు కూడా అంత ఇదిగా నీట్గా ఉంటుందన్నమాట. అంటే కుట్టిన కుట్టు బయటికి కనపడకుండా చాలా నీట్గా ఉంటుంది. సెకండ్ వన్ కూడా సేమ్ అలాగే ఒక 1 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ ఉంచుకొని సేమ్ ఇది ఎలా కుట్టామో సేమ్ అది కూడా అలాగే కుట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్ టీజ్గా అలాగే కుట్టండి ఫ్రెండ్స్. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే లెహంగాకి, లాంగ్ ఫ్రాక్స్కి, ఇంకా నెక్స్ట్ ఏ డ్రెస్కైనా సరే చక్కగా సెట్ అవుతుంది. ఇవి చాలా చక్కగా నీట్గా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, స్టిచ్చింగ్ చేయండి. చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో లాంగ్ వీడియో చేస్తున్నాను అన్నమాట. అండి ఫ్రెండ్స్, 2 డోరీస్కి ఏమన్నా 2 వేస్తున్నాను. నెక్స్ట్ దానికి 3 వేస్తాను అనమాట. లాంగ్ దానికి అలా వేయడం వల్ల అది హైలైట్ అవుతుందన్నమాట. చూడండి, అంటే చక్కగా నిండుగా చక్కగా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమిటంటే గుడ్డ అనేది త్వరగా పీలదనమాట. అంటే అది క్లాత్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, మనకి చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా కుట్టడం చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ దానికి కూడా నేను ఎలా వేస్తున్నానో చూడండి. లాస్ట్ దానికి చెప్పాను కదా, అవి 1 స్టిచ్ చేయడమే ఫ్రెండ్స్. ఏం లేదు, మీరు స్టిచ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు స్టిచ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆ థ్రెడ్ అనేది మనకి కరెక్ట్గా సూది కింద స్టిచ్చింగ్ అనేది పడుతుందా లేదా ఇంకోసారి చూసుకోండి. చూసుకుని దాన్ని కుట్టిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇవ్వండి. మనకి చక్కగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇంట్లో మిగిలిపోయిన క్లాత్లు ఉంటాయి కదా, వాటికి ఆపోజిట్లో అయినా మనం వేసుకోవచ్చు, బాగుంటాయి అన్నమాట. అంటే సేమ్ అవే కలర్స్ అయిపోయినా ఒకటి ఫర్ సపోజ్ రెడ్ ఉందనుకోండి, రెడ్, ఇంకోటి గ్రీన్ ఉంటే గ్రీన్, ఇంకోటి ఎల్లో ఉంటే ఎల్లో, అలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఆ రెండింటికి నేను హ్యాంగింగ్స్ కుట్టడం అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ పెద్దది చెప్పా కదా, అంటే అవి 3 సమానంగా అయితే నేను కట్ చేయలేదు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా కట్ చేశాను అనమాట. చూడండి లాస్ట్ వన్ కూడా, ఇది కూడా సేమ్ అలాగే యాజ్ టీజ్గా స్టిచ్ చేయడమే అనమాట. చూడండి మళ్ళీ పెడుతున్నాను, నేను ఒకటికి 2 సార్లు చూపిస్తున్నాను, మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం స్టిచ్ చేసేసాను. ఇలా అయినా ఉంచుకోవచ్చు, కానీ నేను ఇంకొంచెం హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి, నెక్స్ట్ ఇంకో క్లాత్ని కూడా పెట్టి యాడ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మిడిల్లో దానికి 3 వస్తాయి అన్నమాట. చూడండి, ఎప్పుడు కూడా మనం ఏ స్టిచ్చింగ్ చేసినా, బ్లౌజ్ అయినా ఏ క్లాత్ అయినా సరే, మనం కుట్టాలనుకున్నప్పుడు డబుల్ స్టిచ్చింగ్ అనేది వేయాలి ఫ్రెండ్స్. అలా వేయడం వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ అనేది. మనం కుట్టిన డ్రెస్సులకి బయట రెడీమేడ్గా తీసుకున్న డ్రెస్సులకి చాలా తేడా ఉండిద్ది. ఒకవేళ మనం బయట రెడీమేడ్గా తీసుకున్నా కానీ వాటికి మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే చిన్న చిన్న టక్స్ ఇచ్చి దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.